జై సాయి మాస్టర్. శ్రీ మాణిక్య చరితామృతం, పూర్వచరిత్ర మరియు జన్మము. 19వ శతాబ్ద ప్రారంభంలో నిజాం రాజ్యంలోని ఒక ఉప సంస్థానంలో మనోహర నాయక్ అనే పేరు గల బ్రాహ్మణ గృహస్థులు ఉండేవారు. ఉప సంస్థానం యొక్క రాజధానికి కళ్యాణి అనే పేరు ఉండేది. ఇప్పటికీ అదే పేరు వాడుకలో ఉంది. ఈ కళ్యాణిని కొందరు కళ్యాణ్ అని కూడా అంటారు. మొదట ఇది మహారాష్ట్రలో ఉండేది. దీనిని కల్బుర్గి కళ్యాణి అనేవారు. ముంబైకి దగ్గరలో ఒక కళ్యాణ్ అనే ఊరుంది. ఆ కళ్యాణ్ నుండి ఈ కళ్యాణ్ భిన్నమైనది అని తెలపటానికి కల్బుర్గితో ముడివేశారనిపిస్తుంది. మనోహర్ నాయక్ పూర్వీకులు కళ్యాణ్లో నివసించేవారు కాదు. హర్కుడ్ అనే ఒక పల్లెటూరు నుండి కళ్యాణ్కి వచ్చి నివసించారు. తర్వాత హర్కుడే అనే ఇంటి పేరు స్థిరపడిపోయింది. పూర్వం ఇంటి పేరుతోనే పిలిచేవారు. ఈ ఇంటి పేరు ఎక్కువగా చేస్తున్న పనిని బట్టి, నివసించిన ఊరిని బట్టి వచ్చేది. మనోహర్ నాయక్ కళ్యాణ్కి వచ్చి పెరగటం వల్ల వాళ్ళు కళ్యాణ్లో హరికుడే అయ్యారు. హరికుడేలో వారి వృత్తి ఏంటో తెలియదు. నాయక్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఆ కాలంలో సావుకారి, స్వర్ణకారి వృత్తి వాళ్ళని నాయక్లు అనేవారు. కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ పనులేవి చేయలేదు, కానీ నాయక్ స్థిరపడిపోయింది. మనోహర్ నాయక్ ఇంట్లో అందరూ ఈశ్వర భక్తులై సాత్వికులై ఉండేవారు. మనోహర నాయక్ తండ్రి నృసింహ నాయక్ కళ్యాణ్లో జన్మించారు. ఈయన కేశవ నాయక్ పుత్రుడు. కేశవ నాయక్ బీదర్ దగ్గరలో ఉన్న ఝరణి నృసింహ క్షేత్రంలో అనుష్ఠానం చేసిన తర్వాత పుత్రుడు జన్మించారు. అందుకని నృసింహ నాయక్ అని పేరు పెట్టారు. కేశవ నాయక్ సాత్విక గుణ సంపన్నులై ఉండేవారు. తండ్రి ఆర్జించిన ఆస్తిలో భాగాలు చేస్తుండగా తనకు ఏదైతే భాగం దక్కాలో అది దక్కదని తెలుసుకుని తన పూర్తి భాగం సోదరుడికి ఇచ్చివేసి కులస్వామి అయిన ఖండేరాయుని మూర్తిని తీసుకుని హర్కుడ్ గ్రామాన్ని వదిలి కళ్యాణ్కి వచ్చి నివసించారు. కేశవ నాయక్ తన పుత్రుడైన నృసింహ నాయక్కి ఉపనయనం చేసి వివాహం చేశారు. నృసింహ నాయక్ మరియు బుచ్చెమ్మల పుత్రుడే మనోహర నాయక్. బుచ్చమ్మదేవి మారుతికి నైవేద్యం పెడితే మారుతి ఆరగించిన తర్వాత అన్నం తినేవారని ఒక చరిత్రకారులు వ్రాశారు. బుచ్చమ్మకు 2 పుత్రులు. మొదట మనోహర నాయక్, తర్వాత మార్తాండ నాయక్. వీరిద్దరి బాల్యావస్థ దాటకముందే భర్త చనిపోతే కళ్యాణికి దగ్గరలో ఉన్న పుట్టిల్లు అయిన లాడవంతికి వెళ్ళింది. ఈ ధైర్యశాలి అయిన స్త్రీ తన 2 పుత్రులకు సరైన రీతిలో మంచి విద్యాబుద్ధులు నేర్పించి విద్యా ప్రవీణులను చేసింది. మనోహర నాయక్ సాత్వికుడై విద్యావేత్తయై బాల్యమంతా లాడవంతిలోనే గడిచిన తర్వాత కళ్యాణికి చెందిన అప్పారావు కులకర్ణి గారి పుత్రిక భయమ్మతో వివాహమైన తర్వాత మళ్ళీ కళ్యాణికి వచ్చి నివసించారు. మనోహర నాయక్ మాతృభక్తి పరాయణులు. తల్లి కనుసన్నలలో పెరగడం వల్ల వీరి జీవితమంతా ఉదాత్తమైన పనులతో గడిచిపోయింది. వీరి ప్రేమతో లబ్ధి పొందిన వారు వీరి ఉపదేశామృతం కోసం ఆతృత పడేవారు. వారిలో అన్ని జాతుల వారు ఉండేవారు. వీరి తమ్ముడైన మార్తాండ నాయక్ అల్ప వయస్సులోనే మరణించారు. మనోహరుని భార్య భయాదేవి గొప్ప కుటుంబంలోనిది. సుస్వభావం కలిగి ప్రపంచాన్ని పారమార్థిక దృష్టితో చూసేది. వీరికి క్రీస్తు శకం 1813లో ప్రథమ పుత్రుడు జన్మించాడు. హనుమంతుని ఉపాసనతో జన్మించటం వల్ల హనుమంత్ అని పేరు పెట్టారు. వీరిని హనుమంత్ దాదా మహారాజ్ అని పిలిచేవారు. చాలామంది చరిత్రకారులు హనుమంతరావుని మారుతి అవతారంగా కొలిచేవారు. ఉపనయనం అయ్యే వరకు ఆయన మూగవారిగా ఉండేవారు. తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ కాలానుగుణంగా ద్వివ్యవహారిక చదువు నేర్చారు. ఎప్పుడూ ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడేవారు. మనోహర నాయక్ కుటుంబానికి వారు చేసిన అనుష్ఠానానికి ఫలం దొరికే సమయం ఆసన్నమైనదని అర్థమై అంతఃకరణతో ఉన్నతమైన మనోవృత్తితో పారమార్థిక సంపాదన చేయాలనే తపన ఆ దంపతులకు ఉండేది. వంశం యొక్క, దేశం యొక్క, ధర్మం యొక్క లోక కళ్యాణం చేసే కొడుకు కావాలని ఏ తల్లికి ఉండదు? కొంతమంది చరిత్రకారులు సర్వ సుసంపన్నుడైన పుత్రుడు కావాలని ఏ తల్లికి ఉండదు? కొంతమంది చరిత్రకారులు సర్వసంపన్నుడైన పుత్రుడు కావాలని భయమ్మ గోమూత్రంతో రొట్టెలు చేసుకొని తినే వ్రతం చేసిందని వ్రాశారు. ఏది ఏమైనా తమ కడుపులో ఉత్తమమైన కులదీపకులు జన్మించాలని గాఢమైన కోరిక ఉండేది.
మనోహర నాయక్ రామభక్తులు. వీరు రామనవమి ఉత్సవం చేసేవారు. 1817 సంవత్సరంలో రామనవమి ఉత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. వీళ్ల భాగ్యోదయానికి ఈశ్వర సంకల్పం తోడయింది. ఆ రోజు వారు కర్తవ్యపరాయణులై సంతోషంగా ఉండగా మనోహర నాయక్ బయమ్మ దంపతులకు స్వయంగా దత్తాత్రేయులు వారి ఉదరంలో జన్మిస్తామని స్వప్నంలో సాక్షాత్కరించి చెప్పారు. స్వప్నం వచ్చిన రోజు రామనవమి కాబట్టి మాణిక్ నగర్లో రామనవమి ఉత్సవం పెద్ద ఎత్తున ఇప్పటికీ నిర్వహిస్తారు. సృష్టి నియమానుసారం నవమాసాల తర్వాత 1817 సంవత్సరం మార్గశిర శుక్ల చతుర్దశి మంగళవారం 22 డిసెంబర్ రోజు రెండవ పుత్రుడు మాణిక్ జన్మించారు. ఈ పుత్రుని జన్మతో మనోహర నాయక్ల కుల, దేశ, ధర్మ మరియు జగత్తు యొక్క ఉద్ధరణ ఎలా జరిగిందో ఈ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ అద్వితీయమైన శ్రేష్ఠులు బయమ్మ అంటే భయాదేవి కడుపున పుట్టడం వల్ల ఆమెను దేవీ స్వరూపంగా కొలవాలి. బచ్చమ్మ తల్లిగారి ఊరు అంటే మనోహర నాయక్ తాతగారి ఊరైన లాడవంతిలో ప్రభువు జన్మించారు. తండ్రికి పరమానందమైంది. ఈ బాలుని జాతకం స్వయంగా తనే చూసి జయప్ప అనే స్వర్ణకారుడి దగ్గర ఆ జాతకాన్ని ఉంచారు. బచ్చమ్మకు మనవడు పుట్టాడనే ఆనందం చెప్పనలవి కాలేదు. బచ్చమ్మ మనవడిని ముద్దుగా రత్న అని పిలిచేది. అలాగే తల్లి, తండ్రి కూడా పిలిచేవారు. ఆప్తులు లాడన్ షా, మదన్ షా అని పిలిచేవారు. వారి వంశంలో అద్వితీయ రత్నం ఉద్భవించిందని వీరందరి భావన. ఆ బాలుని శరీరం బ్రహ్మతేజస్సుతో వెలుగుతూ ఉండేది. విశిష్ట కారణంతో అవతారం భూమిపై ఉద్భవించినప్పుడు అందుకు అనువైన వంశం చూడాల్సి వస్తుంది. పూర్వం ఈ వంశం సామాన్యంగా ఉండేది. ఐశ్వర్యం, సామర్థ్యం, వ్యావహారిక జ్ఞానం మొదట్లో ఉండేవి కావు. అందుకని ప్రభు ఈ వంశాన్ని ఆశ్రయంగా తీసుకుని అన్ని రకాలుగా ఆ వంశాన్ని ఉద్ధరించారు. మంచి పళ్ళు తినడానికి దొరికితే ఆ వృక్షం ఎలా శ్రేష్టమైనది అంటామో ఆ విధంగా ఈ వంశం అత్యంత ఉన్నతమైనది అనాలి. ప్రభు జన్మ సమయంలో 4 దిక్కులు ప్రకాశవంతమై సాక్షాత్ దత్తాత్రేయులు ప్రత్యక్షమయ్యారని అందరూ చరిత్రకారులు వర్ణించారు. ముందు ప్రభు చరిత్ర చదివితే లేక వింటే ఈ విధమైన అసామాన్యమైన వ్యక్తి యొక్క జన్మ అసామాన్య పద్ధతిలో జరిగి ఉండవచ్చు అని తెలుస్తుంది. ఒక సామాన్య వంశంలో జన్మించిన వ్యక్తి నిర్వికారుడై ప్రజలను ప్రేమతో ఆకర్షించుకోవడంలో సమర్థులై ఉండేవారు. వేల మంది కాదు, లక్షల మందికి అన్న వస్త్రాలే కాకుండా ధనం ఇచ్చి అన్ని రకాల కోరికలను నెరవేర్చేవారు కల్పద్రుములై ఉంటారు. ఇంతేకాదు, జగత్తుకు ఆదర్శమూలమైన ఒక తత్వవేత్త స్వతహాగా ఆచరణలో తెచ్చి దాన్ని స్థాపన చేశారు. హిందూ, ముస్లిం, సిక్, జైన్, లింగాయత్ మొదలైన అనేక జాతి లేదా ధర్మాల వారికి స్వభావ సిద్ధమైన శత్రుత్వ భావాన్ని మర్చిపోయేలా చేసి అందరినీ ప్రేమతో ఒక తాటిపైకి తెచ్చి వారి నుండి ప్రభురేవ ప్రభువు సాక్షాత్, పీరాన పీర్ దస్తగీర్, నానక్ సోహి మాణిక్, ధన్య ప్రభు అనే వాటిని నిజం చేశారు. ఇది విని లేక చూసి ఏ మనుష్యుడైనా ప్రభువు యొక్క సామర్థ్యానికి ఆశ్చర్యపోతారు. లోకోద్ధరణ కోసం అవతరించిన వారి స్వభావం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఊయలలో ఉన్నప్పుడే వారి తత్వం తెలుస్తుంది అనడం అవాస్తవికత అనిపించుకోదు. ప్రభువు యొక్క మహిమ కుమారదశ నుండే అగుపించేది. ఈ విషయం చదువరులకు ముందు పేజీలలో తెలుస్తుంది. మాణిక్ ప్రభు జన్మతో ఇంటి వారంతా సంతోషభరితులయ్యారు. తల్లిదండ్రులకు తమ రక్తం పంచుకొని పుట్టాడని చాలా ఆనందమైంది. ప్రకృతి కూడా పులకించింది. వాతావరణమంతా దివ్యమైన సంతోషంతో నిండిపోయింది. మాసానాం మార్గశీర్షోహం అని గీతావాక్యం. 12 మాసాలలో మార్గశిర మాసం శ్రేష్టమైనదని అర్థం. ఈశ్వరనామ సంవత్సర మార్గశిర మాసం శుక్ల చతుర్దశి చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్న రాత్రి ప్రభు జన్మించారు. ఆ సంవత్సరంలో మంచి వర్షాలు పడడం వల్ల భూమి సస్యశ్యామలమైంది. నదులు, కాలువలు, బావులలో నీరు ఉండడం వల్ల పశువులు, పక్షులు, మనుష్యులు సుఖంగా ఉండేవారు. లోకోత్తర సామర్థ్య సంపన్నుడు మనుష్యుల మధ్య జన్మిస్తే కారణం తెలియకుండానే మనసు ఆనందమయమవుతుంది. భగవాన్ శ్రీకృష్ణుని జన్మ సమయంలో సృష్టి యొక్క స్వరూపం క్రింది విధంగా ఉండేది. పరమ మంగళకారకమైన భగవంతుని జన్మకాలం సమీపించింది.
ఆ సమయంలో అన్ని నక్షత్రాలు గ్రహాలు శాంతమై చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆకాశంలో నిర్మలమైన నక్షత్రోదయం అయింది. పృథ్వీపై గోకులంలో మంగళోత్సవం ప్రారంభమైంది. నదులలోని నీరు నిర్మలమైంది. చెరువుల్లో కమలాలు వికసించి వింత శోభ కనిపించింది. వనంలోని పుష్పాలు పక్షులు ప్రాణులు భ్రమరనాదం చేయసాగాయి. పవిత్రమై సుగంధం వ్యాపించి ఆ మనోహర స్పర్శతో స్వచ్ఛమైన గాలి వ్యాపించింది. బ్రాహ్మణుల అగ్ని ప్రశాంతంగా ప్రజ్వలించి జన్మమే లేని భగవాన్ జన్మించేటప్పుడు స్వర్గంలో దుందుబి మోగసాగింది. ఈ వర్ణన ప్రభు జన్మ సమయానికి కూడా వర్తిస్తుంది. చాలా వరకు అందరు చరిత్రకారులు ఈ విధంగానే వర్ణించారు. ఆ తరువాత మనోహర్ నాయక్కి 3వ పుత్రుడు సర్వజిత్ నామ సంవత్సర పుష్యశుక్ల త్రయోదశి శనివారం జన్మించారు. నృసింహ అని పేరు పెట్టారు. బచ్చెమ్మ వృద్ధాప్యంతో మరణించగానే కొద్ది కాలానికి మనోహర్ నాయక్ కూడా కాలం చేశారు. భయాదేవి తన 3 పుత్రులతో కళ్యాణ్లో నివసించేవారు. భయాదేవి అన్నగారి సహాయమే చాలా అండగా ఉండేది. ప్రభువు బాల్యం చాలా వరకు కళ్యాణ్లోనే గడిచింది. 3 పుత్రులతో పాటు మనోహర్ నాయక్కి చిమనాబాయి అనే పేరు గల కుమార్తె ఉండేది. కళ్యాణి నగర చరిత్ర మరియు ఇప్పటి కళ్యాణి. కళ్యాణి నగర చరిత్ర 11వ శతాబ్దంలో వ్రాయబడింది. హైదరాబాద్ నవాబుల అంటే జాగీర్దార్ ముఖ్య స్థానమై చాళుక్య వంశ మొదటి సోమేశ్వర్ రాజావారు తమ రాజధాని నగరంగా చేసుకున్నారు. 11వ శతాబ్దం చివరిలో ఈ రాజావారు రాజ్యపాలన చేసి సుమారు 100 సంవత్సరాలు పరిపాలించారు. కళ్యాణి నగర చరిత్ర మరియు ఇప్పటి కళ్యాణి. కళ్యాణి నగర చరిత్ర 11వ శతాబ్దంలో వ్రాయబడింది. హైదరాబాద్ నవాబుల అంటే జాగీర్దార్ ముఖ్య స్థానమై చాళుక్య వంశ మొదటి సోమేశ్వర్ రాజావారు తమ రాజధాని నగరంగా చేసుకున్నారు. 11వ శతాబ్దం చివరిలో ఈ రాజావారు రాజ్యపాలన చేసి సుమారు 100 సంవత్సరాలు పరిపాలించారు. మితాక్షరకారుడైన విజ్ఞానేశ్వర్ చివరలో కళ్యాణిని పాలించారు. విజ్ఞానేశ్వరుడు భారద్వాజ గోత్రస్థులైన పద్మనాభ భట్టోపాధ్యాయుల పుత్రుడు. కళ్యాణి యొక్క విక్రమార్క రాజాకు ఆశ్రయం ఇచ్చాడు. విజ్ఞానేశ్వరుడు తర్వాత సన్యాసం పుచ్చుకున్నాడు. యాజ్ఞవల్క స్మృతిపై మితాక్షరి అనే గ్రంథం సర్వప్రసిద్ధమైనది. ప్రసిద్ధ కాశ్మీరీ కవి బిల్హనుడు విక్రమార్క దేవచరిత్ర సంస్కృత కావ్యంలో కళ్యాణి నగరాన్ని సుందరంగా వర్ణించారు. లింగాయత్ ధర్మస్థాపకుడైన బసవేశ్వరుడు ఈ ప్రదేశంలోనే జన్మించారు. వీరు బిజ్జల్ రాజు యొక్క మంత్రిగా ఉండేవారని లభించిన ఆధారాల వల్ల తెలుస్తుంది. బసవేశ్వరుడు కళ్యాణి తాలూకా బాగేవాడి గ్రామంలో జన్మించారు. కృష్ణా మలప్రభ సంగమ ప్రదేశమైన కప్పదిలో నివసించారు. ఆయన ఆరాధ్య జాతి బ్రాహ్మణులు. ఇతడి మొదటి భార్య తండ్రి బిజ్జల్రాజు దగ్గర మంత్రిగా ఉండేవారు. మామ మరణానంతరం మంత్రి పదవి ఆయనకు లభించింది. తన అక్క కొడుకు చెన్నబసవ మద్దతుతో ఒక స్వతంత్ర మతాన్ని స్థాపించి జంగమ పురోహితుల వర్గాన్ని తయారు చేశారు. జంగముల జీతము రాజా యొక్క ఖజానాలోంచి ఇచ్చాడని ఉద్యోగం పోగొట్టుకొని లింగాయత్ ధర్మ సహాయంతో రాజును పరాభవించాడు. రాజు మరణించాడని రాజకుమారుడు తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవటానికి బసవేశ్వరుడిని వెంబడించాడు. అప్పుడు ఆయన సంగమేశ్వరికి చేరుకుని శివలింగంలో లీనమై మాయమయ్యాడని లింగాయత్ మతస్థుల నమ్మకం. ఆయన తర్వాత చెన్నంబసవ లింగాయత్ ధర్మాన్ని ఉద్ధరించారు. బసవేశ్వర్ చెల్లెలు పద్మావతి బిజ్జల్ రాజా యొక్క రాణి. అల్లం ప్రభులింగ బసవకు సహాయంగా ఉండగా ఆయనను గణపతి అవతారంగా వర్ణిస్తారు. నిజాం రాజ్యంలో కళ్యాణి ముస్లిం జాగీర్దార్ల సంస్థానంగా ఉండేది. జాగీర్దార్లను నవాబులు అనేవారు. ఔరంగజేబ్ మరణించిన తర్వాత నవాబుల పూర్వజులు ఇక్కడికే వచ్చారు. తర్వాత కళ్యాణి బీదర్ల సుబేదార్లు అయ్యారు. తరువాత మరాఠీ సర్దార్ చంద్రసేన జాదవ్ యొక్క పుత్రుడు రామచంద్ర జాదవ్ ప్రాబల్యం పోయిన తరువాత నవాబులకు కళ్యాణి జాగీర్ లభించింది. 1761 రామచంద్ర జాదవ్ అంతమవగానే నవాబులు పాలించారు. ఔరంగజేబ్ మరణించగానే 1707 సంవత్సరంలో 60 సంవత్సరాలు కళ్యాణి నగర చుట్టుప్రక్కల మరాఠీ సర్దార్లు రాజ్యమేలారు. తరువాత నవాబులు పాలించారు. ఇప్పుడు కళ్యాణి నగరం అంత ఆకర్షణీయమైనదిగా లేదు. సామాన్య ప్రజల స్థితి సంపన్నమైనదిగా కనిపించదు. 4 దిక్కులా పాడుబడినదిగా కనిపిస్తుంది. పురాతనమైన పెద్ద పెద్ద భవంతులు ఉండేవి.
పూర్వం ఒక కాలంలో బంగారు పుప్పొడి రేణువులు ఎగిరేవని అంటారు. గోసావి గల్లీలో హైదరాబాద్ సంస్థానంలో గోసావి వారి మూలస్థానం ఉండేది. గోసావి గల్లీలో 10 మార్గాలున్నాయి. కళ్యాణి ముఖ్య మహంతులు ఈ గోసావిలు. బీదలకు అన్నదానం దక్షిణ నడుస్తూ ఉండేవి. గోసావిలు కట్టిన బావి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది చూడదగిన ప్రదేశంగా అనిపిస్తుంది. 4 మూలలుగా ఉండి ఒక ప్రక్క మెట్లు ఉండేవి. ఈ మెట్లు 50 ఆవులు ఒకేసారి దిగి నీళ్లు త్రాగడానికి వీలుగా ఉన్నాయి. బావి అన్ని దిక్కులకు 200 అడుగుల వెడల్పు ఉంది. తర్వాత ఖిల్లా కూడా చూడదగిన ప్రదేశం. ఈ ఖిల్లా పైనుండి కళ్యాణి చాలా బాగా కనిపిస్తుంది. పైభాగం నుండి చూస్తే దట్టమైన చెట్ల మధ్య కళ్యాణి నగరం ఉన్నట్లు అనిపిస్తుంది. ఖిల్లాకి ఒక ప్రక్క ఊరు ఉంది. ఖిల్లా ఇప్పుడు పడిపోయే స్థితిలో ఉంది. అది మళ్ళీ మరమ్మతు చేయడం కష్టసాధ్యం. ఒక కాలంలో వైభవయుక్తంగా ఉండేది. ఇంతకంటే ఈ ఖిల్లా గురించి వివరించలేము. ఖిల్లా పైనుండి సూర్యోదయ సమయంలో చూస్తే పూర్వ నవాబుల ఖబరిస్తాన్ సువర్ణ కలశ సంహితంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బంగ్లా అంటారు. అదే మసీదు. చూడదగ్గ ప్రదేశం. పూర్వపు ఆర్య సంస్కృతి యొక్క నిర్మాణాలు చూస్తే మనసు ఉద్విగ్నతకు లోనవుతుంది. సదానంద మఠము కూడా ఈ కళ్యాణి నగరంలోనే చూడదగ్గ ప్రదేశం. సదానంద స్వామి రామానంద స్వామి యొక్క గురువు. కాశీ నుండి గౌడ బ్రాహ్మణులు గురువు యొక్క ఆజ్ఞతో ఇక్కడికి వచ్చారు. చిత్ అవధూత్ అనే ప్రశ్నకి ఎక్కడైతే సమాధానం దొరుకుతుందో అక్కడే, అంటే కళ్యాణ్లో దొరికింది, నివసించమని గురువు చెబితే ఉత్తరాది నుండి దక్షిణాదిలోని కళ్యాణికి వచ్చి నివసించారు. ఆయన తన శిష్యులతో మఠాన్ని నిర్మించి పూర్తి చేశారు. మఠంలో క్రింద గది చేసుకొని దాంట్లోనే సమాధి అయ్యారు. ప్రాచీన కట్టడాల్లో బసవేశ్వర మఠం కూడా చూడదగింది. లింగాయత్ ధర్మానికి ఎక్కువగా ప్రాచుర్యం ఉన్నది. ఈ ఊర్లో ప్రభు యొక్క గాది కూడా ఉన్నది. సంస్థానం తరపు నుండి గాది యొక్క పూజ, జోళి మొదలైన కార్యక్రమాలకు ఒక వ్యక్తి నియమించబడ్డారు. ప్రభు ఈ గ్రామంలో నివసించినప్పుడు ఏ కట్ట మీద కూర్చుని ఉండేవారో అదే ప్రదేశంలో గాది నిర్మించబడింది. ప్రభు యొక్క బాల్యక్రీడలన్నీ ఈ గ్రామంలోనే జరగడం వల్ల ఈ గాది చాలా మహత్తరమైనది. ప్రస్తుత కాలంలో కళ్యాణి నగరం పడిపోయే స్థితిలో ఉన్నా కూడా ప్రాచీన పవిత్రత ఈ గ్రామానికి లభించింది. గోసావిలు కట్టిన బావిలోని నీటితో మామిడి తోటలు పెంచి 1000 చెట్లు బీదసాదులకు పంచారు. కళ్యాణ్ నుంచి 2 మైళ్ళ దూరంలో త్రిపురాంతక్ అనే పెద్ద చెరువు ఉంది. బిల్హన్ యొక్క విక్రమార్క దేవచరితంలో శ్రీతైలప్ అనే చాళుక్య రాజు పుత్రప్రాప్తి కోసం త్రిపురాంతకంలో తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని వ్రాయబడింది. ఇది రమణీయ స్థలమై ఉండవచ్చని ఊహించారు. ఈ త్రిపురాంతకం దగ్గరలో ఆకనాగన్ నాచిగవి అంటే గుహ ఉంది. ఈ గుహ చాలా ప్రాచీన కాలానిదై చూడదగ్గ ప్రదేశంగా ఉంది. ఈ చెరువు దగ్గర నిలబడి చూస్తే సృష్టి శోభ విలక్షణంగా కనిపిస్తుంది. కళ్యాణి బయటి ప్రదేశం చాలా మనోహరంగా కనిపిస్తుంది. జలాశయము, గుహ, కొండలు, ఆకుపచ్చని వృక్షాలు చాలా రమణీయంగా కనిపిస్తాయి. ఇలాంటి రమణీయ ప్రదేశంలో ప్రభు మహారాజు యొక్క బాల్యమంతా గడవడం వల్ల ఈ ప్రదేశానికి అత్యంత మహత్యం ఉంది. ఇప్పటికీ ప్రభు యొక్క దివ్యమైన లీలలు ఈ ప్రదేశమంతా వినిపిస్తాయి. విద్యాభ్యాసము. ప్రభువు యొక్క బాల్యం చాలా వరకు కళ్యాణిలోనే గడిచింది. ఇంతకుముందు కళ్యాణి చరిత్ర చదివిన పాఠకులకు నిజమైన యోగ్యత తెలిసి ఉంటుంది. ప్రభువు ఏ ప్రదేశంలో లీలలు ప్రదర్శించారో వాటి స్మరణ, సంఘటనలు మరణించే వరకు గుర్తుకు వస్తూ ఉంటాయి. కృష్ణుని బాల్యక్రీడలు ఏ విధంగా గోకులంలో, బృందావనంలో చిరస్మరణీయం అయ్యాయో అలాగే ప్రభు లీలలు మా ప్రియమైన భక్తులకు కేవలం స్మరణతో వారు ఆనందభరితం కావటానికి కారణం అయ్యాయి. ప్రభు యొక్క బాల్యంలో ముఖ్య విషయం విద్యాభ్యాసం. ప్రభువుకి వ్యావహారిక జ్ఞానం అంటే విద్యాభ్యాసం ఎవరి నుండి లభించిందో తెలిసే మార్గం లేదు. చరిత్రకారులకు తెలిసినంత వరకు ప్రభు ఏ బడికి వెళ్ళలేదు. ఆ రోజులలో అధ్యాపకుల ఇంట్లో అక్షర జ్ఞానం, పత్రలేఖనం, గణితం, జమా ఖర్చు లాంటి వ్యవహారిక జ్ఞానం నేర్పించేవారు. ఆ అధ్యాపకులు చిన్నపిల్లలకు యమస్వరూపంగా కనిపించేవారు. వాళ్ళు పెట్టే శిక్షలు భయంకరంగా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఆ కాలంలో అది తప్పితే వేరే దారి ఉండేది కాదు. అప్పట్లో 4 విధాలైన శిక్షణా పద్ధతులు ఉండేవి.
సాధారణ అక్షర జ్ఞానం కలుగగానే వైదిక విద్యకు పంపేవారు. రెండోది శబ్దరూపావళి అమరకోశం నేర్చుకుని వ్యాకరణ శాస్త్రం ఔపోసన పట్టడం, వీళ్ళనే శాస్త్రి అనేవారు. మూడోది అప్పటి రాజభాష దర్బారీ భాష పార్సీ ఉర్దూ నేర్చుకుని సర్కారీ నౌకరీలో చేరటం. నాలుగోది రాయటం చదవటం లెక్కలు జమా ఖర్చు నేర్చుకుని వ్యాపారం చేసే వర్గం. ఈ 4 ప్రకారాలైన విద్యాభ్యాసం ప్రభు చేసినట్లు తెలియదు. బడిలో కానీ పంతులు వద్ద కానీ నేర్చుకున్నట్లు దాఖలా లేదు. ఇది మాత్రం నిజం. ఉపనయన సంస్కారం చేసి గాయత్రి మంత్ర ఉపదేశం తండ్రిగారైన మనోహర్ నాయక్ గారు చేశారు. తండ్రి ఆధ్వర్యంలోనే అక్షర జ్ఞానం తెలిసి ఉండాలి. వ్యవహారిక జ్ఞానం కూడా మనోహర నాయక్ నుండే వచ్చి ఉండాలి. ప్రభువు యొక్క చేతివ్రాత ఒక పాత పుస్తకంలో వ్రాయబడింది. చాలా చిన్నప్పటి నుండి ప్రభువు అలౌకిక దివ్య పురుషుడని అవగతమవుతుంది. బాల్యంలో చేసిన లీలల వల్ల వారు అవతార పురుషుడని అందరికీ దృఢమైన నమ్మకం కలిగింది. సాధు సత్పురుషులకు కూడా వ్యవహార జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ వారు నిమిత్త మాత్రులే. ఈ సత్పురుషులంతా జన్మతః జ్ఞానులై ఉంటారు. పుణ్యాత్మ నామత్ర తథావిధానం నిమిత్తమాత్ర గురవో భవంతి. ఇది బిల్హనుడు రాసిన నీతి. మనోహర్ నాయక్కి తన కుమారుని మహత్యం అవగతమైంది. ఇలాంటి మహాపురుషునికి విద్యాభ్యాసం ఎవరు ఇవ్వాలి, ఎలాంటి విద్య ఇవ్వాలి అనేది పెద్ద ప్రశ్నగానే ఉండేది. ప్రభువు యొక్క బాల్యంలోని ముఖ్యమైన సమయం స్వతంత్ర ప్రవృత్తితో అడవిలో తిరిగి మిత్రులను ప్రోగు చేసి నానా విధాలైన ఆటలు ఆడడంలోనే గడిచిపోయింది. ఈ విధమైన ఆటల్లో కూడా ప్రభు యొక్క విశిష్టత కనిపించేది. విద్యాభ్యాసం 4 గోడల మధ్య ఫలానా చోట ఫలానా వ్యక్తి నుండి నేర్చుకుంటేనే లభిస్తుందని సిద్ధాంతం. ప్రచండ జ్ఞానం పెద్ద గ్రంథ సంగ్రహం చేసి విశ్వవిద్యాలయం నుండి పట్టా పుచ్చుకొని ఆ డిగ్రీతో పదవిని సంపాదిస్తారు. ఇలాంటివి ప్రభువుకు తెలియకపోయినా నిజమైన జ్ఞానం ఏదో అది ఎలా ప్రాప్తిస్తుందో మాత్రం ప్రభుకు ఖచ్చితంగా తెలిసేది. జన్మతః దివ్య తేజస్సుతో జ్ఞాన సంపన్నుడైన ప్రభువుకి ఎవరి నుండి విద్య నేర్చుకునే అవసరం ఉండేది కాదు. అయినా కూడా వ్యావహారిక దృష్టితో మానవ రూపంలో ఉండడం వల్ల అన్ని వ్యవహారాలు ఆచరించినట్లు తెలుస్తుంది. మానవ దేహం ఏ విధంగా పెరుగుతుంది? బాల్యం యవ్వనం వార్ధక్యం ఈ అవస్థలన్నీ అనుభవించవలసి వస్తుంది. ప్రభువు యొక్క దేహం సృష్టి క్రమానుసారంగా పెరిగేది. తను దేహభోగం విడవలేదు. అన్ని అవస్థలు ప్రభు అనుభవించవలసి వచ్చింది. బాల్యంలో విద్యాభ్యాసం ముందు చేయబోయే పనులకు అవసరం అని గుర్తించారు. ప్రభు ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. ఇతర పిల్లల మాదిరిగా పుస్తకాలు పట్టుకొని చదవలేదు. బాల్యమంతా మిత్రులను చేర్చుకుని వివిధ రకాలైన ఆటలు ఆడేవారు. ఎన్నోసార్లు భయంకర కీకారణ్యంలో ఒక్కరే తిరిగేవారు. వివిధ పశుపక్షులతో వృక్షలతలతో వాటి సాన్నిధ్యంలో స్వచ్ఛందంగా ఆటలు ఆడేవారు. ఇళ్ల మధ్యలో లేదా ఏకాంతంగా గుళ్లలో తీర్థస్థానాలలో సంచరిస్తూ ఉండేవారు. వ్యవహారిక శిక్షణ ఇప్పించి ఆ శిక్షణతో ఇంటిని చూసుకోవాలని ఆప్తులకు సహజంగా ఆపేక్ష ఉండేది. ముఖ్యంగా ప్రభు మామ ఈ విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. బల్వంతరావు అప్పారావు మామ నవాబుల ఆస్థానంలో పెద్ద అధికారిగా ఉండేవారు. వారి దగ్గర సిపాయిలు జవాన్లు ఉండేవారు. ప్రభువుని బడికి పంపించే ప్రయత్నం విఫలమైనందున ప్రభువుతో సిపాయిలను కూడా బడికి పంపేవారు. వాళ్ళని తప్పించుకొని ప్రభువు సహజ లీలలతో మాయమయ్యేవారు. బడికి పోకుండా ఎక్కడికి వెళ్తాడో చూద్దామని మామ ప్రభువుని రహస్యంగా వెంబడించారు. అక్కడ ఒక భయంకరమైన పులి ముందు నిలబడి ఉండడం చూచి వెనక్కి తిరిగారు. బడికి పంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రభువు యొక్క ఈ స్వతంత్ర ప్రవృత్తి చాలామందికి ఈ పిల్లవాడు పిచ్చివాడుగా ఉండొచ్చని వేడాబావు అంటే పిచ్చి సోదరుడు అని పిలిచేవారు. అయితే అలా పిచ్చివాడుగా కనిపించే పిల్లవాడు మహాజ్ఞాని అని వారి గురించి తెలిసిన వారికి దృఢమైన నమ్మకం. ప్రభువుకు వాక్సిద్ధి ఉందని చాలామందికి తెలిసింది. చాలా చిన్న వయస్సులోనే అమృతమయ వాక్కుతో లోక కళ్యాణం జరగడం అన్ని ఊర్లలో పాకిపోయింది. జనమంతా తమ పనులు ఎలా అవుతాయి, ఎప్పుడవుతాయి ఇలాంటి ప్రశ్నలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. వేడాబావు వాక్కు నిజం అవుతుందని జనాల్లో నమ్మకం పెరిగిపోయింది. అందువల్ల వారి మీద ఒక రకమైన ఆదరణ పెరిగింది. ఈ వేడాబావు యొక్క రూపము మంచి దర్పంతో ఉండేది.
అప్పుడప్పుడు శరీరానికి బూడిద పూసుకొని దిగంబరంగా కనిపిస్తూ ఉండేవారు. కొన్ని సమయాల్లో ప్రతిష్టగల మనుషుల వలె పెద్ద చర్చాగోష్ఠులలో మాట్లాడుతూ ఉండేవారు. చాలాసార్లు పిల్లలతో కలిసి ఆటలు ఆడేటప్పుడు ఏ ఆటైనా సరే ఆ ఆటలో నిమగ్నమయ్యేవారు. ప్రభు భాషలో, వ్యవహారంలో ఒక రకమైన ఆకర్షణ ఉండేది. చక్కెరకు ఎలా చీమలు పడతాయో అలా పిల్లలు ఎప్పుడూ ప్రభువు చుట్టూ చేరేవారు. ప్రభువుతో ఏ ప్రదేశంలో అయినా, ఏ కాలంలో అయినా పిల్లలు ఆనందంగా ఉండేవారు. వారు ప్రభు సహవాసంలో నిర్భయంగా ఉండేవారు. ప్రభువుతో ఆటలాడిన వారు ప్రభు యొక్క బాల్యక్రీడలను వర్ణిస్తూ ఉద్విగ్నతకు లోనై, హాయ్ రే ప్రభు, ఆ సమయంలోనే మాకు ముక్తిని ప్రసాదించలేదు. మేము నీ నిజరూపాన్ని గుర్తించలేక మీతో కుస్తీ పట్టాము, చెట్లు ఎక్కాము, అనేక విధాల ఆటలు ఆడాము అంటూ ప్రేమోద్వేగానికి లోనై అశ్రుధారలు జలజల కారుతూ ఉండగా అంతఃకరణ ప్రేమతో నిండిపోయి తమ మాట నిలిచిపోయింది అంటూ ప్రభువుతో తమ అనుబంధాన్ని వివరిస్తూ ప్రభునామస్మరణ చేసేవారని వారిని ప్రత్యక్షంగా కలుసుకున్న ప్రభువు యొక్క మరాఠీ చరిత్ర రచయిత శ్రీ గణేష్ రఘునాథ్ కులకర్ణి గారు వర్ణించారు. ప్రభువు బాలలీలలు యథాతథంగా వర్ణించడం మానవ మాతృల శక్తికి మించిన పని. ఆ బాల గోపాలాన్ని తమ ప్రేమతో ఆకర్షించే వేడాభావు ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. కానీ బడి తనను వెంబడించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 4 గోడల మధ్య ఉన్న ప్రదేశాన్ని బడి అని అంటున్నాం కానీ జ్ఞాన సంపాదన చేసుకునే ప్రదేశం విశ్వమంతటా ఉంది. విశ్వవిద్యాలయం ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉండదు. విశ్వమే వారికి విద్యాలయం. వారికే జ్ఞాన మార్గం సులభమవుతుంది. ఈ విషయం ప్రభుచరిత్ర ద్వారా మనకు తెలియజేశారు. ఉత్తమమైన అధికారి విద్యార్థుల వెనుక ఉండి విశ్వంలోని ప్రతి వస్తువు గురించి ఎలా జ్ఞాన సంగ్రహాన్ని ఇస్తూ ఉంటారో ఆ విషయం ప్రభుచరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ప్రకృతియే సరైన జ్ఞానం యొక్క తలుపు తెరిచి అందరినీ ఆహ్వానిస్తూ ఆ పనిలోనే నిమగ్నమై ఉంటుంది. నిర్జీవ పదార్థం నుంచే జ్ఞానప్రాప్తి అవుతుంది. మానవ జీవితం ఎలాంటిది, తన కర్తవ్యం ఏమిటి, జ్ఞానం ఎవరి మనసులో ఉంటుందో వారికి విశ్వం జ్ఞానమయంగా కనిపిస్తుంది. జ్ఞాన లాలస ఎంత తీవ్రంగా ఉంటుందో అంతే ప్రమాణంలో జ్ఞానప్రాప్తి అవుతుంది. దానికోసం నిజమైన జిజ్ఞాస కావాలి. జిజ్ఞాసలో సాధన ఉత్పన్నమవుతుంది. మానవ కర్తవ్యం జ్ఞానంతో పరిసమాప్తి అవుతుంది. ఇది సర్వసామాన్యమైన సిద్ధాంతం. ఈ జ్ఞానం యోగ్యమైన అధికారి అయిన గురువు వద్ద ఉండి నమ్రతతో సేవ చేసి జ్ఞాన సంపాదన చేయడం జగత్తులో పరిపాటి. ఈ గురు సాంప్రదాయ పరంపర నడుస్తూ ఉంటుంది. ఈ రాజమార్గాన్ని ప్రభువు ఎందుకు అవలంబించలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. వ్యవహారంలో ఉన్న మార్గాన్ని అనుసరించకుండానే ప్రభువు అత్యంత జ్ఞాన సంపన్నులై ఉండేవారు. దీంట్లో మర్మమేమిటి? హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, ఉర్దూ, పార్సీ, అరబ్బీ, ప్రజాభాష ఇలాంటి అన్ని భాషలలో ప్రభువుకి మంచి ప్రవేశం ఉండేది. ఈ భాషలు ప్రభువు సరళంగా మాట్లాడేవారు. ఆయా భాషలలో ప్రభువు వ్రాసిన పదాలు మనసుకు హత్తుకునేవిగా ఉండేవి. వ్యవహార విషయంలో సర్వతోముఖాభివృద్ధి కనపరిచేవారు. వైరాగ్య విషయంలో ప్రభువుతో సమానంగా ఎవ్వరూ నిలిచేవారు కాదు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నత ప్రభువులో మూర్తివంతమై ఉండేది. ఇలాంటి విలక్షణమైన మహాత్ముడు ఏ విధమైన బడికి వెళ్ళలేదు. ఏ గురువు వద్ద కూడా విద్యను అభ్యసించలేదు. ఇది ఆశ్చర్యం కాకపోతే మరేంటి? విశ్వం యొక్క గురుస్థానం ప్రభువుకి లభించింది. దీని గుర్తులు బాలలీలలలో చేసిన పనుల ద్వారా తెలుసుకోవచ్చు. నిర్మలమైన వృక్షాలు, లతలతో అనంత పశుపక్షాదుల అంతఃకరణతో సహచర్యం చేయటం ప్రభువు యొక్క సహజ లక్షణమై ఉండేది. పూర్వ ఇతిహాస పురాణాల్లో ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తాయి. అటువంటిదే శ్రీమద్ భాగవతంలోని 11వ స్కందంలో యదుమహారాజు మరియు అవధూతల మధ్య సంవాదంలో సృష్టి యొక్క పదార్థాల నుండి జ్ఞాన సముపార్జన చేయడం అవధూతల వృత్తి అని వర్ణించబడింది. ప్రాచీన కాలంలో అసంఖ్యాక సంతులు మహాత్ములయ్యారు. వాళ్లకంటే ప్రభువు భిన్నమైన వారు. చాలా చిన్నతనంలోనే జ్ఞాన యోగ సామర్థ్యము ప్రభువుకు అబ్బింది. ప్రభువు పుట్టుకతోనే జ్ఞానులు మరియు మూర్తివంతమైన ఆదర్శ పురుషులు. ఆయనను దత్తాత్రేయుని అవతారమని ప్రజలు నమ్ముతారు. అణువు నుండి, చిన్న పదార్థం నుండి, పెద్ద పదార్థం నుండి, శాస్త్రం నుండి, సృష్టి పదార్థం నుండి, అన్నం నుండి మధు అంటే సారాన్ని గ్రహించటం.
ఇది అవధూత విద్య యొక్క లక్షణం. మధుకర వృత్తి ప్రత్యేక పుష్పం నుండి మధువును మాత్రమే గ్రహించటం. సృష్టి యొక్క ప్రతి పదార్థం నుండి మధువు గ్రహించటం అనే అపూర్వ శైలిని మధు విద్య అంటారు. ఈ విద్య కేవలం దత్తాత్రేయులకు సాధ్యమైంది. దత్తాత్రేయుని మధుమతి విశేష శక్తి కల మధువు. ఈ పదం యొక్క అర్థం జ్ఞానం, సారం. ప్రభువు చిన్నతనంలోనే అరణ్యవాసం సంతోషంగా స్వీకరించారు. వారికి దాంట్లోనే ఆనందం దొరికేది. ప్రభు సమక్షంలో ప్రేమపూర్వకమైన వాతావరణం కనిపించేది. అరణ్యంలో పశువులు, పక్షులు, లతలతో నిర్జీవమైన పదార్థాల హృదయగతం ప్రభువుకి తెలిసేది. ప్రతి ఒక్క పదార్థంలో ఉన్న సహజ ఆనందం ప్రభువు యొక్క అంతఃకరణలో ప్రతిబింబించి అందులో సమరసం అయ్యేవారు. బుద్ధిపూర్వకమైన మహానుభావులకు సత్యదూరమైన విషయాలేవీ లేవని నమ్మాల్సి వస్తుంది. జగదీష్ చంద్రబోస్ అనే ప్రొఫెసర్ ఒక యోగ సాధనలో తన యోగ మహత్యంతో వృక్షాలు, లతలతో తమ యొక్క కష్టసుఖాలు మాట్లాడేవారు. దీన్ని బట్టి ప్రభువుకు కూడా ఈ విధమైన యోగ విద్య ఉండేదని అర్థమవుతుంది. అడవిలోకి వెళ్తూ ఉండడం వల్ల అద్భుత యోగ సామర్థ్యవంతులయ్యారు. ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ ప్రాణుల అంతఃకరణతో మమేకమవ్వడం సహృదయులైన మహాత్ములకే సాధ్యమవుతుంది. అంతఃకరణ విద్య ఏ బడిలోనూ, విద్యాలయంలోనూ దొరకదు. విద్యాలయంలో బుద్ధి వికసిస్తుంది, కానీ అంతఃకరణ శూన్యత విశాలమై ఉదారంగా చేసే పని ప్రకృతి యొక్క కార్యం. ప్రకృతి యొక్క విద్యాలయం నిజమైన విద్యాలయం. ప్రభువుకి ఈ విద్యాలయంలోనే విద్యాభ్యాసం జరిగింది. ఈ విషయం ప్రభు స్వయంగా చెప్పేవారు. నిత్యయుక్తమైన జ్ఞానం కోసం ఈ విశ్వంలోని అనంతమైన పదార్థాల నుండి జ్ఞానం ప్రాప్తి చేసుకునే అవసరం ఉంది. పృథ్వీ, వాయు, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోత పక్షి, కొండచిలువ, సముద్రం, పతంగి, మధుకరము, ఏనుగు, మధుహరణం చేసే మనిషి, హరిణము, పింగళము, కుదర పక్షి, బాలకుడు, కుమారి, బాణము తయారు చేసేవారు, పాము, కోడి, కుండలు చేసేవారు, ఇలా 24 రకాలైన గురువులు ఉండేవారని అవధూత గీతలో వర్ణించబడింది. ఈ గురువులలో వర్ణనాక్రమంగా ప్రత్యేక లక్ష్యంతో జ్ఞానప్రాప్తి దొరికేది. సృష్టిలోని సర్వ పదార్థముల నుండి ఉత్తమమైన భాగాన్ని తీసుకోవడం మొదలుపెట్టి చివరికి ప్రభువు సకలమత సాంప్రదాయము ఈ ఉద్దేశాన్ని స్థిరపరిచారు. జగత్తులోని అన్ని ధర్మాలలో ఉత్తమ భాగం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి దోషయుక్తమైన దాన్ని విడిచిపెట్టి సర్వాంతర్యామి ప్రభువే అయి అందరిలో ఆ విశ్వాసం కలిగించి అన్ని ధర్మాలను ఒక్క త్రాటిపై తేవటం. ఇదే ప్రభు సాంప్రదాయం యొక్క మర్మం. సర్వాంతరి ఆత్మ నకో కుణాచి నిందా అంటే అందరి హృదయంలో ఒకే పరమాత్మ ఆత్మస్వరూపంలో నివాసం చేయడం వల్ల ఎవరు ఎవరినీ నిందించకూడదు. ఇది దీని ఉద్దేశం. ప్రభు 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక పరదేశీ అయిన మహాత్ముడు చేసిన సృష్టిలో కలిసిపోవడం అనే కల్పన సహజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాంట్ లియో టాల్స్టాయ్ ఈ పేరు అందరికీ పరిచయమే. ఆయన్ను రష్యా రామదాసు అని కొందరు అంటారు. ఆయన ఇలా అంటారు: కృత్రిమత్వం లేకుండా సృష్టి యొక్క నియమానుసారం వ్యవహరించడంలో నిజమైన సుఖం ఉంది. సృష్టి వైభవాన్ని అర్థం చేసుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది. సృష్టి యొక్క హితము కొరకు శ్రమించడంలోనే నిజమైన బ్రహ్మానందం ఉంది. ఇది ప్రభువు యొక్క సమకాలీనుల మధ్య ఉన్న సంబంధం. జై సాయి మాస్టర్.